ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో మర్చిపోతున్నారు, అందరూ మర్చిపోతున్నారు. మహావతారు, ఏసు, కూలీ, వార్ 2, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, వీటన్నిటికీ నన్ను మర్చిపోయారుగా. పాటలు రాశాంగా ఒక్కసారి అంటే మర్చిపోయినట్టు, ఎన్నిసార్లు అంటే 5 సార్లు. క్రెడిట్స్ అనేది యాడ్ చేయడానికి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఓపెనింగ్ ద గేట్స్. మన వ్యూస్ తగ్గట్టు ఎక్కడెక్కడ ప్లే అయిందో, ఏ ప్లాట్ఫామ్ ప్లే అయిందో, విల్ బి గెటింగ్ లిటిల్ అమౌంట్ అన్నట్టు. దాన్ని కూడా ప్రొడ్యూసర్ రాయించేసుకుంటున్నారు. ఓ, ఈ రాయల్టీ కూడా రావట్లేదు. అయితే రాయల్టీ కూడా లాగేస్తున్నారు. సన్ పిక్చర్స్ చేస్తున్నారు తను. ఇంతకుముందు పాటలా వినిపించేది, బట్ ఇప్పుడు అదేదో కంగారుగా ఉంది పాట అంతా కూడా. రీల్స్ లో ట్రెండ్ అవ్వాలండి. దాన్ని కంపోజ్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆడుకున్న ఎంత తెలివితేటలు ఉన్నా దాన్ని ఈజీగా చేయాలి. సో వీఆర్ డైల్యూటింగ్ ఇట్. రీల్స్ కోసం నువ్వు సినిమా తీయడం ఏంటి, ఒక పాట చేయడం ఏంటి, బుద్ధి తక్కువ పని అది. ఓటీటీస్ కొన్ని కిల్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ మీద నాకు కోపం ఏంటంటే, తల్లుమల్ల మూవీ ఉంటుంది. అల్లా నీ కొబ్బరి అన్నం, అదే కదా నేతి పప్పడం, అదే ఫస్ట్ టైం నేను డబ్బింగ్ ఇండస్ట్రీ మీద చి అనుకున్న ఫీలింగ్ అది. అంటే ఎవడు అప్రూవ్ చేస్తున్నాడు దీన్ని? క్వాలిటీ చెక్ ఉంటుందా? క్యూసీ చేయరా మీరు? అంత చీప్ అయిపోయిందా ఈ క్రాఫ్ట్ అంటే? అంటే దుస్థితి చెప్తాను. సర్వేలో తేలిన పాయింట్, తెలుగే ఫస్ట్ అంతరించిపోతుంది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. సర్వే ప్రకారం తేలింది. ఎందుకు అంటే, కానీ ఎప్పుడన్నా కేవలం డబ్బుల కోసమే, లేదంటే కేవలం సర్వైవల్ కోసమే రచయితగా కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ, ఒక నటుడిగా కానీ చేయాల్సిన సందర్భం వచ్చిందని. డబ్బుల కోసం కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఏ అనేది వచ్చేసి డబ్బింగ్ విషయంలో కూడా ఏ యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం వార్ 2కి వాడారు. బట్ ఒకవేళ ఫ్యూచర్లో ఇది కంప్లీట్గా ఏ అనేది కానీ, లేదంటే టెక్నాలజీ ఓవర్టేక్ అయిపోయి వస్తుంది. అప్పుడు మరి డబ్బింగ్ ఇండస్ట్రీ సర్వైవల్ ఎలాగా మరి? ఇంకా లేదు.